నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ గారు ఉన్నారు. కొత్త బ్రాండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చాలా కాలంగా మీరు కూడా ఈ అంశంపై పదే మీడియా సమావేశం నిర్వహించారు. చాలా విషయాలు బయటపెట్టారు. ఏం జరిగిందంటారు? అంటే ఫస్ట్ విచిత్రం ఏంటంటే ఒక బోగస్ కంపెనీకి ఎందుకు ఇచ్చిర్రు పర్మిషన్ అనేది ఇప్పుడు బయటపడాల్సిన అవసరం ఉన్నది. మీడియా వాళ్ళు రాసినప్పుడు మేము కూడా రేస్ చేసినప్పుడు దబాయించారు. మంత్రి గారు ఏమన్నారంటే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాము, ఇది కరెక్ట్ కాదు, ఇది అదని చెప్పారు. అసలు ఏ కంపెనీ వస్తలేదు అని చెప్పారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం కూడా అసలు ఈ కంపెనీ ఎంత షేడీ కంపెనీ, నకిలీ మద్యము, దీంతోని మరణాలు, మళ్ళా 100 కోట్ల రుణాలు తీసుకొని ప్రభుత్వ రుణాలు ఇతర రాష్ట్రాల్లో సీజ్ అవ్వడం, లైసెన్స్ రద్దు కావడం, కొందరు చనిపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది చేసిన తర్వాత మళ్ళీ మంత్రి గారు ఏంటంటే వకాల్తా పుచ్చుకున్నారు. చూడండి, మంత్రి అయ్యుండి ప్రభుత్వ సంస్థలకు డిఫెన్స్ చేయాలి కానీ ప్రైవేటు ఒక బీర్ సంస్థను ఇది చాలా గొప్పది, ఇది రావడం చాలా ప్రెస్టీజియస్, ప్రైడ్ అంటే మేము ఆశ్చర్యపోయినాం ఇదేంది అని. ఏం లింక్ ఉంది అని చూస్తే కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇవ్వడం, ఎన్నికల కమిషన్ దాంట్లోనే డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు పెట్టిన తర్వాత ఒత్తిడి రావడము. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఏంటంటే అక్కడ ఉన్న దాంట్లో కూడా అక్కడ వేరే మద్యము దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అని మధ్య కొంత మీడియా ఛానల్స్లో కూడా విశ్లేషణ రావడం, ఇవన్నీ తెలుసుకొని కావచ్చు వాళ్ళు రద్దు చేసిర్రు. కానీ రద్దు చేసినంత మాత్రాన ఇంట్లో మొత్తం విచారణ అయితే తేలాలి కదా. తప్పెట్లా జరిగింది, అసలు ఎట్లొచ్చింది, ఎట్లిస్తున్నారు, రేపటి దినం ఇది తాత్కాలికమేనా? మీరు ఒక కంపెనీకి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు దాని గురించి గొప్పలు చెప్పినప్పుడేమో రిటర్న్గా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఎట్లాంటిది ఇన్ రిటర్న్ లేదు. సో ఇన్ రిటర్న్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎట్లొచ్చింది, ఏ బేసిస్లో తీసుకొని వచ్చారు. అండ్ దీని మీద కూడా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ఇట్లాంటివి వస్తే కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల్లో మీరు చూడండి, గుజరాత్లో చూసినాం, అక్కడ మద్యం దాగి, కల్తీ మద్యం దాగి, డ్రై స్టేట్ అది, 50 మంది చనిపోయారు. ఇదే మధ్యప్రదేశ్లో ఈ కంపెనీ చేయబట్టి సీజ్ కూడా అయింది, అక్కడ మరణాలు అయితే. తెలంగాణలో అట్లాంటి పరిస్థితులు రావాలన్నా సో మీరు ఇవాళ దీన్ని వెనక్కి తీసుకోవడం స్వాగతిస్తున్నాం. కానీ పూర్తి పకడ్బందీ విచారణ జరగాలి. అండ్ మాకు ఇన్ రిటర్న్ హామీ రావాలి రాష్ట్రానికి దట్ ఇంకోసారి ఇట్లాంటి బోగస్ కంపెనీలను కల్తీ మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్ చేస్తామంటే మాత్రం దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో రెగ్యులర్గా సేల్ అయ్యే బ్రాండ్స్ ఒక్కసారిగా షార్టేజ్ పడింది, డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదు, మరి కొత్త బ్రాండ్లను కూడా తీసుకొచ్చారు. ఇదంతా కృత్రిమంగా జరిగింది అనుకుంటారా, లేకపోతే జనరల్గా జరిగిన ప్రాసెస్? అంటే క్రియేటెడ్ కృత్రిమంగా జరిగింది అని కనబడుతున్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీకు లోడ్లు కనబడుతున్నాయి, అక్కడికి రవాణా అవుతుంటే మరి ఇక్కడ ఎందుకు అట్లా క్రియేట్ చేసిండ్రు? క్రియేట్ చేసినప్పుడు కనీసం ట్రాన్స్పరెన్సీ అవసరం ఉండాల్సిన అవసరం ఉన్నది. పోనీ దీనికి రీజన్గా మీరు ఒక కొత్త కంపెనీ, ఒక బోగస్ కంపెనీని తెస్తారా? కాంగ్రెస్కి క్లోజ్గా ఉన్న కంపెనీని తీసుకొని వస్తారా? లేదు, కనీసము ఆయా కంపెనీలు ఏదో యూబీఓ, కింగ్ ఫిషరో ఈ కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడిరా? ఆ డెలిగేషన్లతో కూర్చొని మాట్లాడిరా? లేదే. ఆ ప్రయత్నం చేయకుండా దీంట్లో అంటే ఒక క్రైసిస్ని క్రియేట్ చేసి అందులో మీరు కమిషన్ కొట్టాలని మీ కంపెనీలను తీసుకొని వస్తే డెఫినెట్గా అది కరప్షనే కదా, క్విట్ ప్రోకోగానే చూడాలి. సో అసలు క్రైసిస్ ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి గారేమో ఆదాయం ఉంది, స్టాక్ ఉంది అని చెప్పబట్టే, మంత్రి గారు లేదు, స్టాక్ లేదు, ఆదాయం లేదని మంత్రి గారు చెప్పబట్టే దాని తర్వాత ఇది వస్తుంది. దీని ధరలు కూడా పెంచారు. ఏదో కొత్త ఏదైతే ఆల్రెడీ రిలీజ్ అయినాయో వాటి ధరలు కూడా ఎక్కువ పెంచారు, 70 రూపాయలు దాదాపు పెంచారు. సో ఇదంతా కూడా ఒక హై నెక్సెస్ స్కామ్ లాగా కనబడుతున్నది. కాబట్టి డెఫినెట్గా లోతుగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో పవర్ కమిషన్ నుండి ఒక సంచలనమైన ఇప్పుడే ఒక వార్త బయటకు వచ్చింది. సో కేసీఆర్ పాత్ర ఏంటి విద్యుత్ కొనుగోలు విషయంలో అంటూ కూడా, దానికి మీ పాత్ర ఏమేంటి, ఛత్తీస్గఢ్ కొనుగోలు విషయంలో ఏం జరిగిందనే దానిపైన నోటీసులు పంపించారు. ఏంది అసలు? ఒకటండి, నంబర్ 1, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో అడ్డంగా ఎమ్మెల్యేని కొనుగోలు చేసే దాంట్లో దొరికిన దాంట్లో తను ఒక కక్ష ఏం పెట్టుకున్నాడంటే కేసీఆర్ గారిని కూడా, ఈయన ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారిని జైల్లో పంపాలి, అది ఏదైనా పర్లేదు. దానికోసం రకరకాలు ట్రై చేశారు. ఫార్ములా 1లో ఏమన్నా ఉన్నదా, కేటీఆర్ గారిని పంపిద్దామా, ఒత్తిడి పెడదామా అని ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాలే. ఈ ఫోన్ టీపింగు అనే దాంట్లో ఏమన్నా లింక్ పెడదామా అంటే అందులో కూడా కుదురుతలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులు ఏం కన్ఫెషన్ రిపోర్ట్లు ఇవ్వకపోయినా ఈయననే లీకులు ఇస్తున్నాడు, అది కుదురుతలేదు. ఇప్పుడు కొత్తగా కాళేశ్వరంలో చేద్దామా అని అంటే ముటికాయలు పడ్డాయి. ప్రజలకు, రైతులకు నీళ్ళు కావాలి, మా వ్యవసాయం ఎండిపోతున్నది, నీళ్ళు అని అన్నది, అక్కడ బూమరాంగ్ అయింది. ఇప్పుడు కొత్తగా ఈ పవర్ కమిషన్ ద్వారా చేస్తున్నారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతోనే కదా. ఇంకొకటి, కరప్షన్ కమిషన్ అయినప్పుడు 1 సైడ్ ఉండదు, 2 సైడ్స్ ఉంటుంది కదా. ఇక్కడ కేసీఆర్ గారు ఇచ్చినరో తీసుకున్నారో వాటెవర్ అది మీరు నిర్ణయించండి విచారణలో. క్విట్ ప్రోకో కదా. ఎదుట పార్టీ ఎవరు? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఎవరి ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు. మరి వాళ్ళకు నోటీస్ ఇచ్చిర్రా? ఇవ్వలేదు.
ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేనాడైనా ఒక్కసారైనా పేరు తీసుకున్నారా? ఆయన కనీసం ఇవాళటి వరకు ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చిండా? అవును కేసీఆర్ గారు నా దగ్గరికి వెళ్ళి ఇంత తీసుకున్నారో, లేకుంటే నాకు ఇంత ఇచ్చిండో, ఇది జరిగిందని ఇవాళటి వరకు ఛత్తీస్గఢ్ నుంచి ఎవరైనా మాట్లాడిరా? ఎందుకండి ఉట్టిగా బద్నాం చేస్తున్నారు కేసీఆర్ గారిని? ఉట్టిగా రోజు ఒక డైవర్షన్. 6 గ్యారంటీస్ అన్నావు, నువ్వు 6 డైవర్షన్స్ చేస్తున్నావు కదా. ఫోన్ ట్యాపింగ్ ఒక డైవర్షన్, నీ ఇసుక మాఫియా ఒక డైవర్షను, కాళేశ్వరం ఒక డైవర్షను, ఇవి ప్రశ్నిస్తే కేసులు ఒక డైవర్షను, ఇప్పుడు పవర్ కమిషను ఛత్తీస్గఢ్ ఒక డైవర్షను, ఇట్లా రోజు ఒక డైవర్షన్. లిక్కరు అదొక డైవర్షన్. ఆ 6 గ్యారంటీస్ గురించి ఎందుకు మాట్లాడతలేవు? 420 ప్రామిసెస్, 6 గ్యారంటీస్ చట్టం చేస్తా అన్నాడు రాహుల్ గాంధీ. ఎంత పెద్ద అబద్ధం అది! చట్టం చేస్తా అని చెప్పి ప్రజలను నమ్మించి నువ్వు ఓట్లు తీసుకున్నావు, ఇవాళ అవేం అయితలేవు. సో ఈ పవర్ది కూడా ఎప్పుడో కేసీఆర్ గారు చెప్పారు, ఇట్స్ అ గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్. అది ఎవరైనా కూడా ఒక్క పార్టీ మీద కేసు ఉండదు, వాళ్ళ మీద కూడా ఉండాలి. ఇక్కడ ఒకవేళ కేసీఆర్ గారు చేసి ఉంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది అన్నట్టే, ఇందులో వాళ్ళు కూడా భాగస్వాములు అన్నట్టే. సో దీన్ని నమ్మేటట్టు ఏం లేవు. బాధాకరం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ట్రిక్స్, ఆ సునీల్ కనుగోలు అనే వ్యక్తి చెప్తున్న ట్రిక్స్ ఏదైతున్నాయో, తెలంగాణ సమాజం ఐక్యూ లేదని అనుకుంటున్నారా? తెలంగాణ సమాజం ఆలోచిస్తుందండి. ఒక కేసు ఉన్నప్పుడు 2 పార్టీలు ఉంటాయి. ఒక వ్యక్తే ఒక కేసు చేయడు. హత్య చేసినా, దొంగతనం చేసినా, ఒక వ్యక్తిని హత్య చేస్తే చేసేవాడు ఒకడు ఉంటాడు, హత్య అయినోళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఇక్కడ కూడా పవర్ కమిషన్లో కరప్షన్ జరిగితే చేసింది ఎవరు, తీసుకున్నది ఎవరు, లబ్ధి పొందింది ఎవరు, దాన్ని అంగీకరించింది ఎవరు? ఈ రెండింటిని కూడా చేయండి. ఛత్తీస్గఢ్ వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వండి. ధరమ్ సింగ్ ఎవరుండేనో అప్పుడు ఆ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది జరిగింది. 2016 ఇదంతా కూడా ఉన్నటి వరకు దీనికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. సో వాళ్ళని కూడా లాగానే చూసుకుంటాం. సేమ్ ఫోన్ ట్యాపింగ్లో కూడా మహేందర్ రెడ్డి గారు అప్పుడు డీజీపీ, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్కి ఆయనే క్రిటిసైజ్ చేసిండు, లేదు తప్పు, ఎలాంటి ట్యాపింగ్ జరుగుతలేదు, మీరు అంతా అబద్ధాలు చెప్తున్నారు అని అన్నాడు. ఇవాళ ఎందుకు మహేందర్ రెడ్డి గారు మాట్లాడతలేరు? ఎందుకు ఇలా మహేందర్ రెడ్డి గారు పార్టీగా లేరు ఈ కేసును? సింపుల్ యాజ్ దట్. సో ఒకప్పుడు టీడీపీ నేత అయిన మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ తెలంగాణ టీడీపీ బాధ్యతలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆస్తుల కోసం అయితుంది, అలాగే చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు అయితుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారం రావడం వల్ల ఇక్కడ బలోపేతం చేసే కోణంలో ఆయన టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలు నిన్నట్టుండి వస్తున్నాయి. ఏం చెప్తారు? మల్లారెడ్డి గారు సమాధానం చెప్తేనే కరెక్ట్ ఉంటుంది. నేను ఎట్లా చెప్తాను? ఎందుకంటే డీకే శివకుమార్ గారిని కలిసిండ్రు, ఇట్లనే అందరు మీరు క్వశ్చన్స్ అడిగిర్రు కాంగ్రెస్కి వెళ్తుర్రా అనేసి. తర్వాత వేం నరేందర్ గారిని కలిసిర్రు అనేది అప్పుడు వచ్చింది ప్రచారంలో. దానికి మళ్ళీ తర్వాత లేదు, వ్యాపారాల విషయం మీద కలిసినాను అని చెప్పారు. సో ఇప్పుడు టీడీపీ అనేది కూడా ఏదో నడుస్తున్నది, అంత సోషల్ మీడియాలో ఇదంతా నడిపిస్తున్నారు. వారు సమాధానం చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. మధ్యలో బీజేపీకి వెళ్ళినరు అనేసి ఏదో ప్రచారాలు జరిగినాయి ఎలక్షన్స్ అప్పుడు. సో నేను బీఆర్ఎస్ పార్టీకి స్పోక్స్ పర్సన్ని కానీ మల్లారెడ్డి గారు స్పోక్స్ పర్సన్ని కాదు, వారైతేనే కరెక్ట్గా సమాధానం చెప్పగలుగుతారు. సో చివరిగా చెప్పండి, సో ఈ బీజేపీ వాళ్ళకైతే ఏమైంది, తెలంగాణ చెందిన ఎంపీలకైతే 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. ఒకటి సహాయ మంత్రి బండి సంజయ్కి వచ్చింది. సో తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళ ముందు ఉన్న డిమాండ్ ఏంటి? నెత్తినగా కొట్టుకోనికి ఏరాయి అయితే అయింది కానీ సరే. అంటే కిషన్ రెడ్డి గారికి సెకండ్ టైం వచ్చింది. వారు ఫస్ట్ టైము ఏం చేసిరో అందరం కూడా చూసినాం. ఒక సెప్టిక్ ట్యాంకా కాదు, సింటెక్స్ ట్యాంక్ ఒకటి, కురుకురే ప్యాకెట్లు పంపిణీ అండ్ లిఫ్ట్ ఓపెనింగ్, ఈ 3 వారి ఘనత. ఈసారి ఇంకేదైనా పెద్ద ట్యాంక్ ఏమైనా నిర్మిస్తారో, ఈసారి కురుకురే కాకపోతే లేజ్ ఇస్తారో, లిఫ్ట్ కాకపోతే ఒక ఎస్కలేటర్ వేస్తారో చూడాలి. ఇంకేదైనా బెటర్ చేస్తే మంచిది. కొత్తగా బండి సంజయ్ గారికి వచ్చింది, మంచి పరిణామం, స్వాగతించాలి. మేము గతంలో బండారు దత్తాత్రేయ గారికి గవర్నర్ వచ్చినా కూడా స్వాగతించాం. కేంద్రంలో ఈరోజు మా వాయిస్ ఉండాలి అని మేము భావించినాం. ఎందుకు అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా, నితీష్ కుమార్ గారైనా, ఉద్ధవ్ ఠాక్రే గారైనా, ఈవెన్ డిఎంకే వాళ్ళకైనా, వాళ్ళ ప్రజలు వాళ్ళను పంపించి వాళ్ళ వాయిస్ కోసం పంపించారు ఆయా రాష్ట్రాల కోసం. కేసీఆర్ గారు అన్నది కరెక్టే అయింది. మహారాష్ట్రలో రాజకీయాలు చేసిర్రు, ఇట్స్ నాట్ అ జోక్. చాలామంది ఏదో దేశకినైతే అవుతావా, ఇదవుతావా, అదవుతావా అని. కానీ కేసీఆర్ గారు అనుకున్నదే జరిగింది కదా. మహారాష్ట్రలో యాంటీ బీజేపీ గాలి కనబడ్డది, బీజేపీకి సీట్లు రాలేదు. సో కేసీఆర్ గారు ఉండుంటే మంచి పర్ఫార్మెన్స్ అవుతుండే. కానీ మనోళ్ళే, మన తెలంగాణ ప్రజలు మనకి ఇట్లా చేసిన పరిస్థితి. సరే పాపం పబ్లిక్ని మనం ఏం అనలేం. భారత రాష్ట్ర సమితి ఎందుకు చేసిరు మీరు అని అంటారు. ఎందుకు? ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు నేషనలిస్టు కానీ ఉన్నది మహారాష్ట్రలోనే. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, కానీ మొత్తం దేశమంతా కూడా లేరు కదా. కానీ ఇట్లాంటి మా మీద నరేటివ్ చేసిండ్రు, నరేటివ్ చేసి మమ్మల్ని ఇక్కడికే లిమిట్ చేసిన పరిస్థితి. ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు, గతంలో కూడా ఉన్నారు, తెచ్చింది లేదు మోదీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు.
ఈసారైనా కూడా తీసుకొని వస్తారు కావచ్చు అని భావిస్తున్నాం. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అవ్వడాన్ని మేము స్వాగతిస్తూనే వారికి శుభాకాంక్షలు చెప్తూనే లాభం తెలంగాణ రాష్ట్రానికి జరగాలి. బండి సంజయ్ గారికో బీఆర్ఎస్కో బీజేపీకో కాదు, తెలంగాణ రాష్ట్రానికి జరగాలి. దానికోసం వీళ్ళు పార్లమెంట్లో పోరాటం చేయాలి. మాకు ప్రజలు బయట పెట్టారు కాబట్టి మేము వీధుల్లో పోరాటం చేస్తాం. ఇట్లా ఈ సోమ్ డిస్టిలరీస్ లాంటి వాటిని ఎట్లా యూటర్న్ చేయగలుగుతామో రేపు ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, వాళ్ళ పాలసీస్ ఫెయిలియర్స్ కానివ్వండి, వాటిని బయట కొట్లాడతాం. చివరిగా చెప్పండి, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మీ యొక్క సిట్టింగ్ స్థానం కోల్పోయింది. గత ఎన్నికల్లో మీరు టికెట్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు, భంగపడ్డారు. చివరిసారి మాత్రం మీరు ఏం ప్రయత్నం కూడా చేయలేదు. కానీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ గెలిచి ఇక జిహెచ్ఎంసీపై సత్తా చాటడం, ఇక్కడ కాంగ్రెస్ ఇక బీఆర్ఎస్ స్థానాన్ని మేము కైవసం చేసుకోవడం కాంగ్రెస్ అంటుంది. వాస్తవానికి నేను 10 రోజులు జైల్లో ఉన్నాను. ఆ టైంలో ఎలక్షన్లో కూడా మా దగ్గర దళిత బంధు వచ్చిన వాళ్ళను కూడా వాళ్ళు లాక్కోవడం జరిగింది, చాలామంది నాయకులను. ఒక్కటేందంటే ప్రతిసారి 2,000 రూపాయలు పంచాయతీ ఎలక్షన్ గెలవలేరు కదా. మొన్న ఫస్ట్ టైం కంటోన్మెంట్లో నాకు తెలిసి సిటీలోనే ఎవ్వరు కూడా 2,000 రూపాయలు ఓటుకు అట్లా పంచలేదు. కానీ అయినా కూడా మేము ప్రజలను బ్లేమ్ చేయం. అక్కడ ఫైట్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ, దాని మ్యాక్సిమం ఫైట్ ఇచ్చింది. ఒక బై ఎలక్షను సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని కూడా సీరియస్గా అనుకున్నాము. కానీ మీరు గమనిస్తే ఇనిషియల్గా మీరందరూ కూడా మీడియా వాళ్ళు కాంగ్రెస్ దీనికి పోటీలో పెట్టరు కావచ్చు, ఇదంతా కూడా వార్తలు వచ్చినాయి. కానీ చూసినాం అట్లా ఉండదు. కఠోరంగా రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిని తీసుకున్నారు, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన తీసుకున్నారు, ఆయన ఇవాళ గెలిపించుకున్నారు. అంత కఠోరంగానే ఉంటుంది. కాబట్టి మేము చాలా ప్లేన్ పాలిటిక్స్ ప్లే చేసినాం. ఆ కుటుంబం పక్షాన నిలబడడం జరిగింది. కేసీఆర్ గారు నిలబడి డెఫినెట్గా మరి గెలిపించుకుందామనే చాలా ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి కానీ పార్లమెంటు హవా కూడా కనబడడం, బీజేపీ కాంగ్రెస్ ఇదంతా కూడా దాని ప్రభావము జిహెచ్ఎంసీ మీద పడదు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన పని ఉన్నది, మా కార్పొరేటర్లు చేసిన పని ఉన్నది. గతంలో అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసినా కూడా ఫరక్ పడలేదు. మా కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మేము పనిచేస్తాం. చూడండి, ఎన్నికల కోసం పనిచేయడమో, ఇప్పుడు జిహెచ్ఎంసీ కోసం పనిచేయడమో, లేకుంటే సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని పనిచేయడం కాదు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజల కోసం పనిచేయాలి. ఎలక్షన్స్ అనేటి రొటీన్, 5 ఇయర్స్లో రకరకాల ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. అది పార్ట్ అండ్ పార్సల్. మా ప్రైమరీ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు ఉన్న 2 ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఉన్నది, ఇంకో ప్రభుత్వం 6 నెలలైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీల తేదీలు రకరకాలు ఉన్నాయి. ఇవి రెండింటిని కూడా ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజలకు వచ్చే విధంగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎన్నికలు అనేది ఒక పార్ట్ మాత్రమే అని, ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసమే కృషి చేస్తాం. ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో పోరాడతామని కూడా బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అంటున్న సందర్భం చూడొచ్చు. కెనపద వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.